డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణను వర్షాలు వీడడం లేదు. ఇవాళ 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపత్రి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మహబూబాబాద్, సూర్యాపేట, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ లో రాత్రి మొదలైన వాన తెల్లవారుజాము వరకు కురిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణకు మరోసారి వర్షం తాలూకు హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 25న ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ 25వ తేదీన ఏర్పడినటువంటి అల్పపీడనము 26వ తేదీన వాయుగుండంగా మారి ఆ తెలంగాణ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వాయుగుండము 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను దాటి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు 3 రోజులుగా మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. తెలంగాణలో పలు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మనకు వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 10.8 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 10.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాడలో 8.6 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 8.2, నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లిలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ లో కూడా వర్షం దంచి కొడుతుందని చెప్పవచ్చు. నిన్న రాత్రి విపరీతమైనటువంటి వర్షం హైదరాబాద్ సిటీలో పడింది. భారీ వర్షానికి హైదరాబాద్ లోని మెయిన్ రోడ్స్, పలు కాలనీలు కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు చెరువులను తలపించాయి. మల్లాపూర్, గాంధీనగర్, గౌతమ్ నగర్, నాచారం, హయత్ నగర్, కాప్రా, మీర్జాలగూడ, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, పంచాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, వెంకటగిరి ప్రాంతాల్లో రోడ్లపైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. హయత్ నగర్ డిఫెన్స్ కాలనీలో 8.7 సెంటీమీటర్లు, కాప్రాలో 7 సెంటీమీటర్లు, చెర్లపల్లిలో 6.1 సెంటీమీటర్, ఉప్పల్లో 5.9, మల్కాజిగిరిలో 5.5 సెంటీమీటర్ల వర్షం నిన్న రాత్రి హైదరాబాద్ సిటీలో ఈ ఏరియాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. చాలా ఏరియాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న కురిసింది. దీంతో నిన్న కూడా సిటీ వాసులు అయితే నరకాన్ని చూశారని చెప్పవచ్చు. రోడ్లన్నీ కూడా కంప్లీట్ గా కూడా వాటర్ తోటి నిండిపోవడం తోటి వెహికల్స్ ముందుకు వెనక్కి కదలేని సిచ్యువేషన్ లో గంటల తరబడి ట్రాఫిక్ లో నిల్చున్నారు. అటు పైనుంచి వర్షం పడడం, కింద నుంచి వరద వెళ్ళడం కారణంగా బైకుల వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, సాధారణ ప్రజానికం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటు పలు లోతట్టు కాలనీలోకి కూడా నీళ్లు చేరడంతో కూడా రాత్రంతా కూడా ఆ కాలనీ ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ భయానక పరిస్థితుల్లో గడిపినటువంటి సిచ్యువేషన్ నిన్న రాత్రి హైదరాబాద్ సిటీలో ఉంది. సో హైదరాబాద్ సిటీకి కూడా వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే హైదరాబాద్ సిటీలో ఎప్పుడు కూడా సాయంత్రం నుంచి రాత్రి మాత్రమే వర్షం పడుతూ ఉండడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడిన తర్వాత వర్షం యొక్క ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇక ఎక్కడ చూసినా కూడా మనకు విపరీతమైనటువంటి వర్షమే నమోదవుతుంది. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో
ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురు గాళ్ల ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న మహబూబాద్, సూర్యాపేట, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. జనగామ, యాదాద్రి జిల్లాలో అయితే 11 సెంటీమీటర్లు వర్షం కురిసింది. అత్యధికంగా నిన్న యాదాద్రి జిల్లాలో, జనగాం జిల్లాలో భారీగా వర్షం కురిసింది. అంటే ఇక్కడ చూసినా సరే మినిమం మనకు 5 సెంటీమీటర్లను 10-11 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. దీని వల్ల కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు బతుకమ్మ పండుగ సంబంధించిన సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి నిన్న నుంచి కూడా ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్ అయింది. సో సాయంత్రం కాలంలో వర్షం పడుతూ ఉండడం వల్ల బతుకమ్మ ఆడడానికి కూడా అటు మహిళలకు ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ ఆడేటువంటి ప్లేస్ అంతా కూడా బురదతోటి, వరదతోటి, వాటర్ తోటి ఉండడం వల్ల కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ, సిటీలో ఉన్నటువంటి కాలనీ వాసులు మహిళలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సాయంత్రం టైంలో వర్షాలు పడుతూ ఉండడం వల్ల బతుకమ్మ ఆడుకోవడానికి కూడా మహిళలకైతే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ఎండ ఉక్కపోతా ఉంటుంది. అది సాయంత్రం వచ్చేసరికి వర్షాలు కురుస్తున్నాయి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ అయితే మనకు తెలంగాణలో కనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఎక్కువగా వేడితోటి ప్రారంభం అవుతుంది రోజు. మధ్యాహ్నం వచ్చేసరికి ఉక్కపోతూ ఉంటుంది, సాయంత్రం టైంలో ఉక్కపోతూ ఉంటుంది. సరిగ్గా మళ్ళీ ఒకసారి వర్షం పడుతుంది. మేఘావృతమైనటువంటి వాతావరణంతో గాలులు వీచి వర్షం పడుతున్నాయి, పిడుగులు కూడా పడుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు మున్సిపల్ కమిషనర్లు, హైదరా కమిషనర్, మిగతా సిబ్బంది అంది కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటున్నారు. 24/7 అధికారులు, విభాగాల అధికారులు కూడా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టరేట్ల నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు రెండు వైపులా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవైపు బతుకమ్మ మనకు దసరా ఉత్సవాలు ప్రారంభము, దసరా పండుగ ఉంది, బతుకమ్మ ఉత్సవాలు ఆల్రెడీ నుంచి ప్రారంభమైపోయాయి కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చూసుకోవడం ఒకవైపు, మరొక వైపు సాధారణ పరిపాలన విభాగానికి సంబంధించినటువంటిది అదొక వైపు, మరొక వైపు వర్షాలకు సంబంధించిన, వరదలకు సంబంధించినటువంటి ఇలాంటి పరిస్థితులలో కూడా అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాల యొక్క పనులను, డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా ముందుకెళ్లాలి. ప్రజలకు తక్షణ సహాయక చర్యలు తీసుకోవడానికి కూడా అలర్ట్ గా సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.